సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అండ్ హాయ్ అందరికీ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఎప్పుడైతే టైం అయితే ఆల్మోస్ట్ 9 అయితే అయిందనమాట. సో మీరు డోర్ క్లోజ్ చేయండి, వాక్లేకి ప్రశ్నిస్తా. సో యాక్చువల్ టీవీ సౌండ్ ఎక్కువ ఉందనమాట. మేము డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు, డబల్ సౌండ్ ఓవర్ అయిపోతుంది. సో కన్ఫ్యూజన్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్. అది ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడాలంటే మన వాళ్ళు ఇంక మామూలుగా ఉండే డిస్టర్బెన్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే సో మనం ఆల్రెడీ వీటర్ని వదిలేసి అయితే వచ్చినా అనమాట. సో వచ్చి మళ్ళీ నైటే సో మళ్ళీ మాట్లాడుతున్నాము. ఇంకెందుకంటే ఇంకా మా విటోరీ వెళ్ళింది కాబట్టి గ్లోరీ కూడా వెళ్ళాలి. సో విటోరీ ఇంకా వెళ్ళింది తన కాపురం కోసం వెళ్ళాలి పాపం తన హస్బెండ్ ఇంటికైతే. సో మా గ్లోరీ తన ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా తప్పదు, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలి. సో ఇంకా చెప్పు, టైం ఎప్పుడు చెప్పింది ఏంటి? మా ప్రమిళ చెప్తా చూడండి. అంటే రేపు గురువారం అట్లా పోతానని చెప్పింది అనమాట. కానీ రేపే సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అయితే వాళ్ళ మేడం రిటర్న్ అవుతుందంట, అందుకని సో రిటైర్మెంట్ ఉంది. సో మనం అందరూ అక్కడ ఉండాలి గ్లోరీ. వాళ్ళ మేడంకి గిఫ్ట్ కూడా ఇవ్వాలంట. సో అందరం కలిసి గిఫ్ట్ ఇచ్చేద్దాం రా గ్లోరీ అని చెప్పేసి ఫోన్ చేస్తుంటే నాకు తొందర పెడుతున్నారు అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తను ఒక 6:30, 6 లోపు తన బస్ ఎక్కించేస్తే ఒక 7:45 అట్లా తన కర్నూలులో రీచ్ అయ్యి, సో జనరల్గా డ్యూటీ 8:45 అట్లా డ్యూటీకి జాయిన్ అవ్వాలి. కాబట్టి నాకు చెప్తున్నారు అనమాట, ఇప్పుడు ప్రమిళ ఇప్పుడు చెప్పు అంటే నేను చెప్పిన ఎర్లీ మార్నింగ్ మాట్లాడదాం ప్రమిళ అంటే వద్దు, ఇప్పుడు మాట్లాడి మళ్ళీ వేకుజామి బయలుదేరుతారు మీరు, ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడుతున్నాం అనమాట. మా గ్లోరీ అయితే లోపల అన్ని బట్టలన్నీ సర్దుకుంటున్నది. సో తను కూడా యాక్చువల్గా రేపు మంచిగా నిదానంగా వెళ్దామని తను అనుకుందనమాట. ఇంకా కాకపోతే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రా గ్లోరీ నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, మేడం మన రిటైర్మెంట్ అయిపోతుంది కదా, సో మనం అందరూ ఉంటే మంచిగా ఉంటుంది అంటే సరే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను తను కూడా డెసిషన్ తీసుకుందనమాట. సో ఇప్పటికిప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 9 hours టైం అయితే. సో ఇప్పుడు బట్టలు సర్దుకొని బ్యాగ్ సర్దుకొని అన్ని రెడీగా పెట్టుకుంటే వెహికల్స్ త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి తను రెడీ అవుతుంది అనమాట. ఓకే లోపల స్వెటర్ చెప్పు, స్వెటర్ తీసేయండి, చలి పెడుతుందన్నావు. అవు ఏమో సాయంత్రం నుంచి ఫుల్ చలి అనిపిస్తున్నది అనమాట. నేను గ్లోరీ పోయి మెడికల్ షాప్కి పోయి మెడికల్లో టాబ్లెట్లు కూడా తెచ్చుకుంటాను అనమాట, కొంచెం జ్వరం వచ్చినట్లుంటే. ఇంకా అందుకనేసి స్వెటర్ ముందుగా వచ్చేసి సేఫ్టీ కోసం అయితే స్వెటర్ వేసుకునేనా. ఇంకా మా గ్లోరీ రెడీ అవుతుంది, ఇంకా అన్ని బట్టలు జరుపుకుంటున్నది. గ్లోరీ నువ్వు పోతుంటే బాధ అనిపిస్తుంది అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, అదే తప్పదు మరి కొన్ని రోజులు. ఇంక మిమ్మల్ని అందరూ వదిలేసిపోతుంటే అక్కడ ఎవ్వరు లేని దానిలాగా ఉండాలి. మాట్లాడదులే, కొంచెం మంచిగా మాట్లాడదు. కాకపోతే నా చెయ్యి అలా సెల్ఫ్ స్టిక్ కాదు నా చెయ్యి, సో చాలా పెయిన్ ఉంది లోపల, మంచిగా మాట్లాడేద్దాం. ఈ కుర్జీ ఎందుకంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అక్కలు. సర్లేక వస్తలేక పొద్దున సరే సర్లేక లేక చెప్తాలే, లేదంటే నువ్వు చేస్తా అంటే చెయ్యి. ఏం మా గ్లోరీకి సాయంత్రం నుంచి ఫోన్ రెస్ట్ లేదు చూడండి. ఒకటే మాట్లాడుతుంటది. పొద్దున 8 గంటలకు గ్లోరీ పొద్దున పోవాల్సింది. మేము 9 గంటలకు ఉండాలంటే ఇటు నుంచి 8 గంటలకు బయలుదేరాలి, 6 కల్లా ఉండాలి బస్సులో కదా. చూడబ్బా మా ఫ్రెండ్ ముందే మెసేజ్లు పెడుతుంది, నీకు 5 గంటల నుంచి లేపుతాను నువ్వు లేయాలి. ఒకసారి రాత్రి పొద్దుగాలకు పోతానని చెప్పేసి లేట్ అయింది అనమాట. వచ్చింది కదా అందుకనే ఎగ్జామ్స్ అప్పుడు మిస్ అయితే కర్నూలుకి వదిలొచ్చి. గ్లోరీ ఆ చీర నువ్వు తీసుకుంటాననింది, పండుగ చీరలేదు. ఆ చీర కూడా ఎందుకంటే చెప్పుదే లేదు, చెప్పు నువ్వే చెప్పులే. మాకు గ్రేడ్ 1 మేడం కొత్త మేడం వచ్చింది అనమాట. ఆ మేడం కి గిఫ్ట్ ఏమన్నా ఇస్తాము అనమాట. అందుకనేసే మొత్తం ఏఎన్ఎం స్టూడెంట్స్ మొత్తం కలిపి మేడం కి ఫోటో ఫ్రేమ్ ఏమన్నా సన్మానం లాగా చేసి ఇద్దాం మేడం గిఫ్ట్ అని అందరు ప్లాన్ చేసుకుని ఒక్కొక్కరు 300 కలెక్ట్ చేసినాం అనమాట. అందుకే కలర్ శారీలు కట్టుకురండి అనేది అంట. ఇదంతా నా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, అన్ని రెడీ పెట్టుకునింది. మా ప్రశస్త వాళ్ళు అయితే పోతావా అత్త, ఇప్పుడు పోతావా అని డోరు మనం వేసినా కూడా తెచ్చి పెడుతున్నారనమాట. అత్తను అట్లా పంపిస్తారేమో అని. అత్తేమో వాళ్ళ అత్త ఇక్కడ సర్దుకుంటున్నది. ఆ దాంట్లో గ్లోరీ ఆడుండొచ్చు గ్లోరీ, ఆ దాంట్లో పండగ చీరలన్నీ దాంట్లో ఉండవు అనమాట. తీస్తే మా గ్లోరీకి ఇంకా అసలు జీజీహెచ్ లో ఒకసారి కూడా కలర్ డ్రెస్ లో లేము, ఎప్పుడు వైట్ సారీలోనే. రేపు మేడం మమ్మల్ని గుర్తుపడుతుందో లేదో అట్లుంటామేమో కలర్ డ్రెస్ లో. ఇందు నుంచి కలర్ డ్రెస్ వేసుకోబోతుంది, అటు పోయిన తర్వాత మంచి చీర అక్కవాళ్ళు కట్టిస్తామన్నారు మా సీనియర్. నువ్వు అందుకుంటావా? అందుకుంటా వైట్ చూడు కవర్.
ఇప్పుడు ఏ సంచి తీయాలి చెప్పు. ఈ ఎల్లో కలర్ సంచి ఇది తీసి డ్రెస్సులు నవ్వుగా ఎట్లయితే బియ్యం బస్తాలు చేశారు నా బట్టలు ఆ బ్యాగా దాంట్లో అందుకే తీసుకొని అందుతాలే కొంచెం రూపాయలు. ఎవరన్నా చెబుతారు నువ్వు ఫైటర్ మ్యాన్ లాగా పోతావా ఎట్లా ఫైటర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్. యాభైనా ఫైటర్ మ్యాన్ అంటే ఫైటర్. దాంట్లోనే ఉందా? ఈ పాటికే నీ బిడ్డలు వేసుకొని పాతగా వేస్తుంటారు ఇట్లా పైన ఎత్తి పెట్టినందుకు నీట్గా ఉన్నాయి చూడు. ఇదేలే ఇస్తా నాకు మరి అట్లే పెడదు వాగ్లూరి తీసేసుకో ఫస్ట్. మా పాప వాళ్ళు అన్ని కొత్త బట్టలన్నీ దీంట్లో పెట్టారు అనమాట. బీరువాలా పెడితే నేను లేనప్పుడు కూడా తీసుకుంటారు, అందుకనే చూడండి. ఏదో అంటారు కదా, మన 50 కేజీల సంచులు తక్కువ వస్తున్నాయి, బ్యాగులు తక్కువ వస్తున్నాయి, బీరువాలు తక్కువ వస్తున్నాయి, కబోర్డులు తక్కువ వస్తున్నాయి. కానీ ఇదే రకంగా నా బట్టలు ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నాను. కానీ వీళ్ళు బట్ అది ఎవరికి సాధ్యమైన కళ అది. ఆడవాళ్ళ బట్టలు డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా, ఏ ఇంట్లో అయినా. ఇదే కదా నాది అదే అమ్మది గ్రీన్లే అవలేదు నాది ఇదే కదా అదే. ఒక 2-3 రకాలు తీసుకోండి, ఏదైనా ఫంక్షన్ అంటూ ఉంటుందా మీకు అవసరం ఉంటే ఏదైనా నీకు. ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలు ఏం చేస్తారంటే అప్ అండ్ డౌన్ చేసి అక్క వాళ్ళతో తెప్పించుకుంటుంటారు. మరి నా చీర తీసుకోమా మీరు బాగుంటుంది. ఏంది ఇదే చూడగా ఇదే ఫ్రెండ్స్, టైం అయితే మీరే చూసి చెప్పండి. ఈ టైంలో మొబైల్ ఇది చూడండి, 22:04 అంటే ఎంతో చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఏం మెసేజ్ వచ్చేది ఉషా మానస సిస్టర్లే. కాల్ చేయిపోయి టెనకి చేయదే లేకుంటే లైవ్ ఏదో ఏం ప్లేట్ చీరలాగా మడతేసేవారు. సౌండ్ తక్కువ చేయమని పిల్లలు కాదు చూడు, ఎంత డామినేషన్ చూడండి వాళ్ళదే. ఆ రోజు తొందర అట్లా మడత పెడతా అనమాట, అట్లే ఉన్నది. ఇది కర్నూలులో ఏదో జీవిమాలో ఏమో ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు సార్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మ కట్టుకునేది మాట, నీ కలర్ కట్టుకునేది ఏమంటే అంటే నేనేం చూడలేదు తనని, మామూలుగా బ్యాగ్ అంటుంటే విటారాంశనమ్మ నిన్న ఈ కలర్ తీసింటే బాగుంటుంది ప్రేమలమ్మ నాకే అంటది. ఈ శారీ అయితే మా సీనియర్ అక్క వాళ్ళు కూడా యూట్యూబ్ ఫాలో అవుతారనమాట. ఈ మోడల్ చాలా అంటే చాలా బాగుండదు గ్లోరీ, ఈసారి కట్టుకోరా ఎప్పుడన్నా నిండే, కానీ ఇంత తొందర కట్టుకుంటానని అస్సలు అనుకోలేదు అక్క. సోనక్క నువ్వే కదా అడిగింది, చూడు రేపు నీ దగ్గరికి వచ్చి కట్టుకుంటాను ఇంక, ఎందుకంటే నువ్వే కదా సీనియర్ కట్టిస్తావు. ఈ బ్యాగ్ సైడ్ పెట్టుకో. నీ ప్రేమలో కలర్ బాగా నచ్చదు గ్లోరీ నాకు ఏంటది, అయితే వైట్ ఉందనమాట, ప్రేమలో కలర్ బాగుంది గ్లోరీ అని అన్ని మరసంగా ఏది మర్చిపోకుండా పిన్నీసులు కానీ దండలు కానీ అన్ని రెడీగా పెట్టుకో గ్లోరీ. అటు పోయిన తర్వాత నాకు ఇది అది లేదు ఇది లేదంటే బాగుండదు అనమాట. యూనిఫామ్ లేవు హాస్టల్లోనే ఉండే అవి మామూలు సేఫ్టీ ఇంట్లోకి వజ్ర వైడర్ సంచులుగా ఉంటాయి, ఏ వేసుకులేదు గాజులు ఒక్కటే. ఇంకా ఈ కలర్ ఉన్నాయి కదా నిజంగా, ఇవి భారతదేశం తెచ్చిండే కదా గాజులు, నిజంగా వజ్ర మొన్న ఎన్ని రకాలు కొనుక్కుంటారు అవన్నీ లేవా? తీసుకున్నావు కూడా ఆ మల్టీగా ఎవరైనా మా ఫ్రెండ్స్ తక్కువ వస్తే వేసుకుంటారని ఇంకా 3 జతలు పెట్టుకున్నాను. ఈ ప్లేన్ గాజుల్లోకైతే నేను తీయవదాను కొంచెం ఇట్లేదు, నా దండ ఇది. నాకు ఫస్ట్ టైం జీజీహెచ్లో కలర్ డ్రెస్తో పోతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. రేపు మంచి డ్రెస్ వేసుకో గ్లోరీ, నీ కోరిక తీరేలాగా. ఇంకా ఇవి జాతరలో ప్రేమలదని కొనిచ్చినవి, ఇటువరకు ప్రేమలదని, ఇవి భారతదని క్రిస్మస్ పండుగ తెచ్చింది అప్పుడు, క్రిస్మస్ పండుగ అప్పుడు. ఇట్లా సెట్ చేసుకుంటే ప్లేన్ గాజుల్లోకి బాగుంటుంది అనమాట. ఎక్కువ ప్లేన్ డ్రెస్సులు అన్న ప్లేన్ గాజులు అన్న ఇష్టం నాకు, ఇట్లా బాగుంటుంది బాగుంటుంది కదా, అట్లా వేసుకోరు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది దగ్గరికి. ఇవి మీరు తెచ్చినవి ఇంకా అన్ని రెడీ పెట్టుకో గ్లోరీ. పొద్దున్నే లేయి తల స్నానం చేసి ఇంకా మామూలుగా కలర్ డ్రెస్ వేసుకోండి. కమ్మలు ఇవి శారీలోకి అట్లా టైప్ అయితే బాగుంటాయి. ఇంకేముంది ఏం లేదు, ఇది చూపించాము కదా అంతే. మా సంగ పెట్టుకోమ్మా, పొద్దున ఆదా బాధ అవుతుంది. ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్ అంత పొద్దున్నే ఫ్లవర్లు అవును దొరుకుతాయి మరి, మన 2 కొనుక్కుని మెట్లు చెట్లు వానాలి. ఇటువరకు టేస్ట్ గ్లోరీ కలకమరాలనే తీసుకుంటుంటుంది. అంటే సంవనాన్ని వచ్చే ఏం చేయలేదు ఇప్పుడు. అది ఆర్డర్ పెట్టుకునే డ్రెస్ ఎందుకు అంత బ్లూ కలర్ తీసుకునేవా నానంటే కానీ ఇది ఎప్పుడు వేసుకోలేదు అనమాట. కలర్ ఏమి చాలా రోజులే, ఎప్పుడంటే ఎప్పుడు కదా. ఈ డ్రెస్ తెచ్చుకునేది కదా, మనం జాతరలో పోయినప్పుడు కాటన్ డ్రెస్ వేసుకునేది. ఏమో చర్చి పోయినప్పుడు
డ్రెస్సులు ఎన్ని డ్రెస్సులు అన్నా మా గ్లోరీకి అసలు ఇంట్రెస్టే ఉండదు అనమాట. మర్చిపోయినా. ఆ సంచిలోనా ఈ సంచిలోనా ఎన్ని సంచుల్లో కొత్త డ్రెస్సులు ఉన్నాయి తెలుసా. నీకు ఇంట్లోకి కోపం వస్తది. ఈ డ్రెస్ తెచ్చుకునేది కూడా తెలియదంట. నేనే ఉండి గ్లోరీ అప్పుడు పెట్టుకునేలో లేదో హాస్టల్లో కదా పదే వచ్చానే. ఇటుకు వచ్చినాక తొడుక్కుందామని మర్చిపోయింది చూడదు కొత్త డ్రెస్. ఈసారి వీడియోలో నువ్వు వేసుకోమ్మా, వైట్ ఉండవు. నేను ఇది కలర్ ఈ డ్రెస్ ఇదే కలర్ ఏర్పడదు నాకు. నీకైతే బాగుంటుంది. వేసుకొని వైట్ చున్నీ వేసుకో దీని మీదకి. వేసుకుంటా గ్లోరీ తొందర జరుపుతాము. తిని నువ్వు తొందర వండుకో. తొందర అంటాం కానీ తొందర వండుకో మనం. ప్రేమలో దాని సైజు నేను సైజు ఒకటే కాబట్టి ఇంకా మా బ్లౌజులు కూడా అంతే. విటారాంశ నమ్మకు కూడా సరిపోతాయి. 10:30 అయింది ఇప్పుడు టైం. మళ్ళీ తొందర మా ఫ్రెండ్ 5 గంటలకే చేస్తుందంట ఫోను. వాళ్ళు చేయండి, నేను లేకపోయినా లేపు పాప తొందర బండి తీసుకుని పోదాం. లేదంటే ప్రమిళనైనా ఇద్దరు వస్తాం బస్ స్టాండ్కి. ఇంకా అయింది కానీ పొద్దున నాన్న కూడా వస్తాను ప్రతాప్. చూసుకో ఇప్పుడే చలి, నువ్వు చలి కొట్టేసిన వేకుజాం వస్తావా? ఖచ్చితంగా వస్తా. నమ్మచ్చా? మా గ్లోరీ అప్పుడు ఏంటికో కదా గ్లోరీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కి ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిండ్రు అనమాట. మా గ్లోరీ మా అత్త చేరిపోయి ఫోటోలు దిగి వచ్చింది అనమాట. నేనేం పేపర్ అనుకునేనే. మా ఎత్తాడా అని చూపించాల్సిన వీళ్ళు. తీసుకోపోతావా గ్లోరీ ఫోటోలా? లేదు బెడ్రూమ్ లో పెట్టుకుంటామా లేచిందే గ్లోరీని చూస్తా. మా గ్లోరీ పోతే నిజానికి చాలా బాగా అనిపిస్తున్నది. అసలు ఎట్లో ఉంటాం. మా పిల్లలు అయితే చెప్పరాదు కానీ ఇద్దరు ముగ్గురు కూడా ఏడుస్తారు. ఇది లాస్ట్ ఇయర్ మీరు జనవరి 1st కి తెచ్చింది. అప్పుడు వేసుకునే డ్రెస్ ఇప్పుడు వరకు వేసుకుని దీన్ని అయితే తీసుకో గ్లోరీ వారు తీసుకొని పోయి చర్చికి అక్క వాళ్ళు బాగా వేసుకొని పోతారు. నేను ఇన్ని డ్రెస్సులు పెట్టుకొని తెచ్చుకునిలేను అనుకుంటే ఈసారి తీసుకోబోతున్నాను. తీసుకొని మంచి సపోజ్ క్రిస్టమస్ ఉన్నప్పుడు కూడా అక్క వాళ్ళు సేమ్ ఇట్లాంటి వేసుకోండి. నేను పెట్టుకొని కూడా తీసుకోవాలి అనుకుంటే అందుకే ఈసారి ధైర్యం చేశాను తీసుకోవాలి. అయినా అనుకుంటాం కానీ రోజు వేసుకోము. ఇంకా యూనిఫామ్తోనే మా జీవితం కొనసాగుతుంది. మా సంగ అన్ని మర్చిపోకున్నట్లు పెట్టుకో గ్లోరీ. అటు పోయినా గుర్తొస్తే రాలేము. నర్సింగ్ సూపరింటెండెంట్ మేడంకి గిఫ్ట్ ఇస్తున్నాం, అందుకోసం కలర్ శారీ. లేకపోతే మేము ఎప్పుడు జీజీహెచ్ కట్టుకొని పోవాలి కలర్ శారీ. అందరికి హ్యాపీ. మా ఫ్రెండ్స్కి ఫస్ట్ టైం కలర్ డ్రెస్ వేసిపోతాం మనం. పట్టుకొని పోతారు పొద్దున కవర్లోకి వేసుకొని. ఇప్పుడు ఏమేమి వేస్తారో ప్రశస్త వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పొద్దండి, పోయినాక అత్తలేదంటే కర్నూలు వేదని చెప్పాలి అంతే. వేకుజాము మారిస్తే అందరూ వేకుజాము ఏడుపులు అన్నీ వచ్చినాయనుకో. బ్యాగ్ ఇక్కడే పెట్టేసి ఇక్కడే పెట్టి డౌట్ వస్తే రాత్రి వేకుజాము వరకు నిద్రపోమంటే కూడా పోరు చూడు. వేస్తలే తర్వాత నేను వేస్తలేపా. మా గ్లోరీకి అయితే డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట. అన్న అయితే రెడీ పెట్టుకునేమా. ఇంకోటి ఏమంటే ఇంకా తనైతే అడగట్లేదు కానీ మేమే హాస్టల్ ఫీజు అయితే కట్టాలన్నమాట. అందుకనేసి ఎన్ని రోజుల నుంచి ఇద్దామని ఇంకా బీరువాలోనే పెట్టింటే ఇప్పుడే తీసుకున్నాను. మా గ్లోరీకి అయితే ఇద్దాము. వస్తాపా ఇచ్చేమో, నేను ఎందుకు రావాలి మరి స్పెషల్ పని? ఇవ్వాల్సింది నువ్వే ఇవ్వాల. నాకు నువ్వే నువ్వే ఇవ్వాల. ఒకటేలే పోయి ఈ గ్లోరీ తీసుకో గ్లోరీ అని చెప్పు. ఎవరు వచ్చినా అంత మనం వెళ్ళే కానీ చెప్పాలన్నమాట. జాగ్రత్తగా ఉండు గ్లోరీ, హ్యాపీగా ఉండు, మన ఫ్యామిలీని మనసులో పెట్టుకొని లైఫ్ మంచిగా హ్యాపీగా ఉండమ్మా అని అన్నీ చెప్పు. ఇప్పుడు కొన్ని నేను చెప్పలేను, నువ్వు చెప్పగలవు. సో ఫ్రీడము ఆ సర్కిల్ నీకు ఉందమ్మా. నువ్వేమో వచ్చి నువ్వురా అంటే ఎట్లా అని నేనే చెప్తానా? ఏడుంది మరి, పైన ఉందా కింద ఉందా? ఏంది పైన లేదా? ఫ్రెండ్స్ అదే అనమాట. సో కొంచెం ప్రయాణం ఉంది కాబట్టి సో టైం ఆల్రెడీ 10:30 వస్తుంది. సో మరి ఈ టైంలో మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే తను బస్సు ఎక్కి వెళ్ళి తెల్లవారేలోపు తను కర్నూలులో ఉంటుంది. సో అదే అనమాట సిచ్యువేషన్. అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో మాట్లాడుతున్నాము. సో యాక్చువల్లీ ప్రమీల నేను మిరపకాయ పొలం వెళ్ళొచ్చాను కానీ సో నిద్ర అయితే వస్తుంది, బట్ తప్పట్లేదు మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా తనకి కొన్ని ఏదో తన అవసరాలు ఉంటాయి కాబట్టి తనకు అవసరమైన మనము హెల్ప్ చేయాలి. ఇంకా హాస్టల్ ఫీజు అని తన పర్సనల్గా ఏదో ఖర్చులు ఉన్నాయన్నమాట. సో అదైతే ఇవ్వాల్సి ఉంది.
సో ఇంకా వినోదాలు చెప్పచ్చు ఊరికి పోతానని బాగా కూడా చెప్తే వినోదాన్ని లేకుండా ఇక ఇద్దరు చెప్పాలి ఇంకా ఎందుకంటే మళ్ళీ తెల్లగానాక గ్లోరీని పిలిచానంటే గ్లోరీ లేదంటే ఎందుకు వెళ్ళింది చెప్పాలి కదా అన్నట్టు. సో ఇప్పుడే వెళ్ళి లేపి నేను యాక్సిడెం పోతున్నాను ఎందుకంటే అర్జెంట్ ఉంది. సో చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది హాస్పిటల్లో డ్యూటీలో వెళ్ళాలని చెప్పేసి ఇంక నువ్వు సరేనా. 1 hour లోపు అయిపోతుందంట ఫంక్షన్. మరి వార్డు పోవాలంటే డ్యూటీకి ఇంకా అంతే ఏదైనా సరే మన పర్సనల్ ఏదైనా ప్రోగ్రామ్స్ ముగించుకొని డ్యూటీ టైంలో డ్యూటీలో ఉండాలి ఎవరికైనా తప్పదు. సో ఈరా బాగా టైం అవుతుంది. నువ్వు ఎగ్జామ్ లేస్తే నువ్వు ఇలా నిద్రపోయి నేను ఇలా నిద్రపోయి రేపు నేను కూడా పోతాను గ్లోరీ వచ్చేసి నేను ప్రతాప్ ఇద్దరు పోయి కర్నూలు వరకు అనుకుంటారేమో మరి. లేదమ్మా బస్ స్టాండ్ వరకు. సరే కోడలా వచ్చినాడు ఇంజనీర్ లాగా ల్యాప్టాప్ పడుకొని వస్తారు. వీళ్ళు చూస్తే మొబైల్ పడుకొని వచ్చినారు. సరేలే కూర్చో. సరే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఇంకా వస్తావు నువ్వు యాక్సెప్ట్ కరెక్ట్ వచ్చేటట్టు ఉంటే చెప్పు, లేకపోతే ఇంకా నేను మళ్ళీ లేపను సైలెంట్గా వెళ్ళిపోతాం. దొంగతనం చేసే వాళ్ళు ఎలా వెళ్తారు అలా సైలెంట్ బ్యాగ్ కాల్చుకొని కాఫీ చేస్తాను తాగి ఇద్దరు తాగి పోదామండి. ఏమి తాగను బస్సు జర్నీ నాకు పడదు కాబట్టి నీళ్ళు కూడా తాగను. సరేలే వీలైతే చూస్తా, వీలు కాకుంటే లేదులేండి. ఎంత ఇవ్వాలనుకున్నావు నువ్వు? అది ఎంత ఉంటే అంత. ఎంత ఉంటే ఎంత 5,000 ఉంది ఇలా. మరి 5,000 ఇవ్వాలనుకుంటున్నాను. 5,000 సరే అబ్బా మొత్తానికి. సో 5,000 రూపాయలు ఉంది. దాంట్లో 4,000 హాస్టల్ ఫీజు 1,000 రూపాయలు నాకు. మొత్తానికి ఈ మంత్కి ఇంక తప్పదు ఎందుకంటే శాలరీ మనం కూడా శాలరీ జీవితాలే మాకు కూడా. సో వచ్చినప్పుడు ఏదైనా మాకు 6 రోజులు ఏమైనా అవసరాలు చెప్తే కానీ మధ్యలో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే మొత్తానికి. సరేనా. ఓకే ఫ్రెండ్స్ మేమైతే వేకుజాం వెళ్తున్నాము సరేనా. ఎందుకంటే ఆ టైంలో నిజంగా ప్రమిళ వస్తున్నారని నేను అయితే నమ్మను. ఆ టైంలో నిద్రపోయేటదని నాకైతే అనుకుంటే లేస్తుంది. మా సంఘంలో గ్లోరీ మా గ్లోరీ ఫీల్ అవుతుంది అనమాట. అంతమందిని వదిలేసి వచ్చానండి అక్కడ సైలెంట్గా ఉంటుందంట. అట్లా ఉండద్దు, బాగా ఫ్రీగా ఉండు. ఈసారి వచ్చే లోపల చాలా లావ్ అయ్యి బాగా టెన్షన్ లేనట్లా గుర్తు వస్తుంటారులే మామూలుగా ఫ్యామిలీ అయిన తర్వాత. కానీ ఇప్పుడు కష్టపడితేనే రేపు ఫలితం మీకే ఉంటుందని మేము కోరుకుంటాం అనమాట. అదొక్క దాని నిలబడతాను, లేకపోతే బస్ ఎక్కి రావాలనిపిస్తుంది. కాకపోతే చాలా కష్టాల మధ్య నన్ను ఈ చదువు చదివిస్తారు కాబట్టి అదే గుర్తు పెట్టుకొని అట్లే ఉంటాను. కొన్నిసార్లు వాడి సైడ్ కూడా పేషెంట్ సైడ్ కూడా ఎంత ఒప్పుకున్నా ఒకసారి అని కోపం వస్తుంది కదా, అప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. కానీ చాలా బాధల్లో ఉన్నప్పుడు ఈ కోర్స్ తీసుకున్నాను కాబట్టి దీన్ని సాధించాలని నా డ్రీమ్ అంత. నేను ఏమంటానంటే ఇంకా మా లైఫ్లో అందరూ సెటిల్ అయిపోయినాయి. విటోరిది వినోద్ది మాది అందరిది ఎవ్రీథింగ్ ఓకే. బట్ అంటే మా జనరేషన్లోనే వెళ్ళిపోవాల్సింది హ్యాపీగా తన లైఫ్లోకి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవాల్సింది తనే అనమాట. సో నేను ఏమంటానంటే ఎవ్రీ డెసిషన్ ఫ్యామిలీ బేస్ చేసుకొని ఆలోచించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఈ ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీలోకి వెళ్ళాలి. ఎందుకంటే సింగిల్గా ఉండలేవు కాబట్టి ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీలోకి వెళ్తున్నావు కాబట్టి తీసుకునే చిన్న డెసిషన్ అయినా మన ఫ్యామిలీని మనసులో పెట్టుకొని డెసిషన్ తీసుకొని చెప్తాను అనమాట. ఎందుకంటే మన ప్రొఫెషనల్ ఎంత ఇంపార్టెంట్ పర్సనల్ కూడా అంతకు మించి ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ మనము ఆలోచించి తీసుకోవాలి. చిన్న మన జీవితానికి సంబంధించి అటు ఇటు నిర్ణయమైన మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎనీ డెసిషన్ మన ఫ్యామిలీ మనసులో పెట్టుకొని తీసుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్. తీసుకుంటుందిలేండి మా ఫ్యామిలీని గౌరవించే మన బడ్జెట్ ఎంతో మన మంత్లోనే ఉండాలని అనుకుంటది, ఇట్లే ఉండాలన్నమాట. పొజిషన్ బట్టి మనం ఉండాలి. ఓకే ఎవ్రీథింగ్ మంచిగా హ్యాపీగా జరగాలి. ఎక్కువ అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే నేను చెప్తున్నా మధ్యలో నువ్వు చెప్తున్నావు. ఓకే అందరు హ్యాపీగా ఉండాలి, మన డెసిషన్స్ ఉండాలి. మొత్తానికి ఎక్కువ మళ్ళీ కలుసుకుందాం. అందరికి గుడ్ నైట్. ఏది గుడ్ నైట్ ఎక్కువ కలుసుకుందాం. నో గుడ్ నైట్. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఏమైందిరా 6-7 ఏ పొట్టి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. టైం అయితే అయిందనమాట. ఎందుకంటే గట్టి మాట్లాడాలంటే పిల్లలు అయితే లేస్తారు. లేస్తే మళ్ళీ ఈ టైంలో గోల తట్టుకోలేము కాబట్టి వెళ్తున్నాము. సో బయలుదేరుతాం. టైం అవుతుంది అనమాట, తెల్లవారుతుంది. అది ఫ్రెండ్స్ ఓకేనా బయలుదేరుతాం మేమైతే. సో ఇంకా పిల్లలు కూడా మా ఫ్రెండ్స్ లేచింది ఆల్రెడీ. మా చిన్న పాప కూడా లేచింది. డైలీ పడుకునే లేపింది ఈరోజు 4:40కి. నేను ఇంకా 4:40 అంటే నేను 5 గంటలు లేచాను అనమాట. బయలుదేరుతాం. ఇంకా టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూసి మంచి బస్సు చూసి అయితే సో వెళ్ళిపోతుంది.
స్వెటర్ వేసుకుంటారండి చలి పెట్టదా? వేసుకుంటా, తీసుకునే రాయదు. ఆడేసుకోలేప ఇట్లేరా రారా. ఇంకా బస్ అయితే వచ్చిందనమాట. మా గ్లోరీ ఇంకా పోతుంది. బాగా గ్లోరీ పాపలు బాగున్నట్టు డైలీ వీడియోలు తీయటమ్మా. తీస్తాం గ్లోరీ, నువ్వు బాగా పోయి బాగుండు. గ్లోరీ ఇటు కూసో, డబ్బులు తీసుకో. గ్లోరీ అయితే వెళ్ళింది అనమాట ఫ్రెండ్స్. బస్సులో వెళ్ళింది, చాలా బిజీగా. ఫాస్ట్గా వెళ్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట. వెళ్ళి తను ఎక్కించేసాము. సో మేమైతే బయలుదేరాలి. ఇట్లా ఎక్కేదో ఒకటే లేట్ అనమాట. తొందర పోయింది, చాలా తొందరగా మిస్ అయింది. ఎట్లా అంటే నేను పూలు కాడ పూలు కొనిస్తే ఇంకా బస్ మిస్ పూలు కొనుక్కొని పూలు పెట్టుకునే లోపల బస్సు వెళ్ళిపోయింది. ఏదో కామెడీ. సేనివే హ్యాపీ వెళ్ళింది. సో మేమైతే బయలుదేరుతాము. తెల్లవారింది చాలా చిన్నగా, తీరా దాని చిన్నది. ఆ చలికి ఇంకా ఎన్ని ఉంటానో మడత పెట్టేసి. అట్లని కాదులే, పొద్దున్నే నేను లేని అనుకున్నాను. ప్రతాప్ ఇంకా లేవులేను కసాను అనమాట. నేను లేచి ఇంకా అన్నము, టీ, సామాన్లు అన్నీ కడిగేసి అయితే ఇంకా గ్లోరీని అయితే బస్సు అయితే ఎక్కించి వచ్చామన్నమాట. ఇంకా ఆ టైంకే చలి అనిపించినందుకు స్వెటర్ వేసుకొని వస్తే ఇంకా మా గ్లోరీ అయితే పోయింది. అబ్బా నిజంగా ఈ రోజు నుంచి డల్గా ఉంటుంది ఇంట్లోనే. ఇంకా మామూలే. మా ప్రైజ్ లేచిండే పండుకునిందంట. పోదాం రా ఇంట్లోకి. చలికి వెళ్ళి వచ్చేపాటు చాలా వెచ్చుకుందనమాట ఇంట్లోనైతే. మా పోయేటప్పుడు లేచిందనమాట. కూల్ చేయడానికి మొబైల్ గట్ల పెట్టించి పోతుంది. ప్రశస్త అయితే ఇంకా తను వండుకుంటే తెలుసు కదా, 9 అయినా లేవుదనమాట. లేపుకోకపోతే మా ప్రైజ్ వండుకునింది. అన్నము, టీ చేసాను. టీ తాగారా? తాగిరావా? చేసి నన్ను ఆ టైంకి ఫ్రిడ్జ్ లో పాలు లేవేమో, అంగడికి పోదామా అనుకుంటే ఏమో ఇంత ఎక్కువ జామున్ వద్దులే అని ఫ్రిడ్జ్ తీసుకొని పోలేదా? అవును కదనే. అరే తీసుకోపోతారని కొనుక్కోండి. కిడ్డీ బ్యాంక్ మంచిది, భద్రంగా పెట్టాలి. దాచిపెట్టు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం వచ్చినప్పుడు. ఆ బీరోజు అండి పైసలు వేసుకోవడానికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంత పని అయింది. సర్లే, మిస్ అవుతాయింది. వాళ్ళు ఏం చేస్తాం, లోపల బీరువాలో పెడతాను. దాచిపెట్టు. లేకుంటే ప్రశస్త వాళ్ళు ఇది చేస్తారనమాట. ఎక్కిస్తుంబే పోతుమే. ఆ పాప ఇంకొక పాప వచ్చిందనమాట. ఒక బస్సు మిస్ అయ్యి కానీ పూలు కొనుక్కునే లోపల మిస్ అయ్యేదామా. మరి ఇంకా ఇట్లా పడి అవతల పోయే లోపల ఇంకొక బస్సు వచ్చనమాట. దానికంటే ఫాస్ట్ పోతుందంట బస్సు, ఎక్స్ప్రెస్ అంట. ఇంకా తొందర అయితే ఎక్కిచ్చేస్తుంది. గ్లోరీ ఇంకా క్షేమంగా ముట్టిన తర్వాత ఫోన్ చేయండి చేస్తానని చెప్పింది అనమాట. ఇంకా ఇదబ్బా ఇంకా ఇంట్లోకి అయితే పప్పు చేయాలన్నమాట. బ్యాళ్ళు అయిపోయింటే ఇప్పుడు అనుకోకుండా కొన్ని తీసుకొని వస్తే తర్వాత ఒక 2 కేజీలు తెచ్చుకోవాలా. మనం భక్షాలు చేస్తాం కాబట్టి అయిపోయినాయి అనమాట. గుర్తులేదు నాకు. అందుకనేస్తే ఇవన్నీ 40 రూపాయలు అనుకుంటాను బ్యాళ్ళు తీసుకొని వస్తే. టీ తాతారా మీరు? మామ టీ వాడు పద్దెనిమిది లేచాడు మరి. ఆ పాపే లేపింది. వార్తలు పెట్టుకునే పెట్టాను టీవీలో వచ్చి. రే మరి దొంగ మొక్క పోడా. దిగుదురా వాళ్ళదంట. నువ్వు పట్టుకో మరి, కింద పడిని పట్టుకో. రేవతలు ఇటు పట్టుకోరు వచ్చేపు. నాయన వచ్చిలే రే. ఇదే మర్చిపోతుంది. ఎంత పని అయ్యిందమ్మా. నానేం కనిపేమనేమో అనుకున్నాను. ఇంటికి వచ్చినాక చూస్తే లేదంటే తీసుకొని పోయిలే. వీడియో పెట్టిపోయాను. మన సంగ గ్లోరీ బాగుండు మరి. ఇప్పుడే వస్తే మా అమ్మ కూడా ఇంటికి. యా లేదు, ఆడే నిలబడుతుంది. ఇంకా మీకు సీట్లు దొరికినా? బాగుండండి. సరేలే గ్లోరీ ఫోటో పెట్టు. నంబర్ సెట్ చేయరా చాలు, ఒక కలర్ సెట్ చేయి.
అదే చూస్తున్నా. నీకు 10,000 రూపాయలు ఇస్తా దీన్ని కరెక్ట్గా పజిల్ చేసినావు అనుకో. అవు ఎట్లా సెట్ చేస్తా నీకు వస్తుంది అట్లా చెప్పు. నాకు 10,000 ఇస్తానంటే నేను చేస్తా. 10,000 నీకు ఎక్కడి నుంచి అవి వచ్చా 12 కలర్లు ఉన్నాయి చూడే దాంట్లో. నేను 4 కలర్లు సేమ్ చేసేదా, ఇంకా ఎన్ని కలర్లు తిప్పాలా రాదులే. అయ్యి తిప్పితే ఇంకొట్టుకుని రావాలా. అన్నీ వచ్చినా ఒక స్టెప్ కలవదురా, దానికి ఒక ట్రిక్ ఉంటుంది. స్టెప్ కలిసిలే ఇట్లా కలపాలా. సో హెస్ ఫ్రెండ్స్, మొత్తానికి గ్లోరీని హ్యాపీగా వెళ్ళి పంపించాలనుకున్నాం, హ్యాపీగా పంపించాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యి ఉంటుంది. సరేనా, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. నిన్న నైట్ నుంచి మంచి బ్లాగ్ సాగుతూనే ఉంది. రేపు ఎగ్జామ్ రాదనుకున్నాం కానీ మంచిగా అయితే వచ్చింది, నాకైతే హ్యాపీ. చలికైనా సరే మెల్లగా వెళ్ళి సో వచ్చేటప్పుడు మంచిగా టిఫిన్ చేసి వచ్చాం పొద్దునే. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. ఖచ్చితంగా మన డైలీ బ్లాగ్స్ కోసం అయితే తెలుగమ్మాయి ప్రమిళ బ్లాగ్స్ అలాగే తెలుగు ప్రతాప్ 2 ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మంచిలో అయితే ఖచ్చితంగా డైలీ మేము కలుస్తూనే ఉంటాము. సో మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మంచిలో అయితే నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరికీ బాయ్ 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 బాయ్.